శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చక్కటి మాట చదువుకుందాం. విలాప గ్రంథములు, విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియులారా, విలాప గ్రంథకర్త అయినటువంటి ఇర్మియా చాలా విషయాలను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి సంగతులను రాస్తూ వచ్చాడు. ఈ విలాప గ్రంథమంతా మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీల కొరకు భక్తుడైనటువంటి ఇర్మియా విలపించి ప్రార్థించినటువంటి ప్రార్థనను, అతడు చేసినటువంటి విన్నపములను, దేవుని వలన పొందుకున్న వాగ్దానములను, దేవుడు తన ప్రజల పక్షంగా ఎలాంటి కార్యాలు చేస్తాడో వీటన్నిటినీ వివరిస్తూ వచ్చాడు. ఇర్మియా భక్తుడు ఈ విలాప గ్రంథ వాక్యాలలో మనం గమనించినట్లయితే దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు అసాధారణమైనవని, ఆయన కృప నిరంతరం ఉంటుందని, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లిపోయినా ఆయన కృప ఎన్నడూ విడిచిపెట్టదని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇన్ని విషయాలు భక్తుడైనటువంటి ఇర్మియా చెబుతూ దేవుడు మన కొరకు అనుగ్రహించే రక్షణ కొరకు మనం ఎంతో ఓపిక కలిగి ఎదురు చూడాలి, నిరీక్షించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఈ ఓర్పు అనేది, ఓపిక అనేది లేక కొన్ని సందర్భాల్లో దేవుని ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. దేవుని కృపను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ భక్తుడు దేవుని ఆత్మ ద్వారా చెబుతున్నటువంటి మాట, మనుషులందరూ కూడా, నరులందరూ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి అని చెప్తున్నాడు. నిజంగా ఓర్పు లేకుండా, సహనం లేకుండా, ఓపిక లేకుండా ఉంటే మనం పొందుకోవాల్సిన దాన్ని పొందుకోకుండా మనం పోగొట్టుకునే వారం అవుతాం. నేటి క్రైస్తవ సమాజం, విశ్వాసాలు మనం గమనించినప్పుడు వారి జీవితాల్లో చాలాసార్లు ఎదురు చూడని కారణంగా, దేవుడు ఇస్తాడన్న ఓపిక, నిరీక్షణ లేని కారణంగా చాలామంది వెనకడుగు వేసి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఒక అద్భుతం చేస్తానని వాగ్దానం చేసినప్పుడు అది ఆలస్యమైనా తప్పక చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయినాడు. ఆయన నెరవేర్చే వరకు కూడా నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. దేవుడు ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో పలికినప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరే వరకు కూడా ఎదురు చూడాలి. అబ్రహామునకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో, నేను నీకు చక్కటి కుమారుని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహాము ఆ వరము లేదా ఆ బహుమానం, ఆ కుమారుణ్ణి పొందుకునేంత వరకు కూడా ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. చాలా ఆశతో ఎదురు చూశాడు అబ్రహాం. 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూసిన అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానపు కుమారుని అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు ఓపికతో, నేను ఓపికతో కనిపెడితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని కనులారా చూస్తాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా మారుతాం. అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూశాడు కనుక, అబ్రహాము ఓపికతో ఎదురు చూశాడు కనుక అతని జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు ఈ మాట ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నరులు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు కనుక నీ జీవితంలో ఏ అద్భుతం కొరకైనా సరే ఆలస్యమవుతుందని చింతించుకో. ఆలస్యమైనా ఖచ్చితంగా ప్రభు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఓపిక కలిగి ప్రభు వాగ్దానమును మనము స్వతంత్రించుకుందుముగాక.
ఆమెన్. ప్రార్థన చేస్తాను. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. కొన్ని మాటలు నీ వాక్యంలోంచి ధ్యానం చేశాం. మా జీవితాల్లో నీ వాగ్దానపు నెరవేర్పు కొరకు మేము ఎదురు చూడడానికి కృప చూపించమని, మా జీవితాల్లో ఓర్పును ఓపికను దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.